ఏంటి? ఎవరో వస్తున్నారు. మళ్ళీ పక్కన నిలబడు. సరే బావా. నీళ్ళల్లో ఉండే చేపని ఒడుపుగా పట్టాలంటే దానికి ఎరయ్యాలి. అది చూసి చేప లొట్టలేసుకుంటూ గాలానికి చిక్కిద్ది. దాన్ని పట్టుకొని లాగితే చేప ఫ్రై అయి ప్లేట్లో పడుద్ది. అరవకు. డైలాగు బాగుంటే అరవటానికి ఇది థియేటర్ కాదు, కత్తిగాడి సామ్రాజ్యం. ఇదైతే మగాన్ని రమ్మన్నావంట, ఎదురుగా మగాన్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతుందా? ఒంగోలు గిత్త పొగరు, ఈ కత్తి సీని పవరు అంచనా వేయటం అంత ఈజీ కాదు. చేసిన డీలింగ్ కి నీతిగా న్యాయం చేయి, క్షమించి వదిలేస్తాను. నీతిగా న్యాయంగా వెళ్ళటానికి నేను రాముడిని కాదురా, రావణాసుడిని, రాక్షసుడిని. నా ఓపికని అసమత అనుకోవద్దు. నా ఆవేశంలో పుట్టి అనంతాన్ని తట్టుకోలేవు. ఖాళీతో పెట్టుకుంటే కథమైపోతావు. కాళీ, ఆలోచనలో నుంచి పుట్టిన ఆవేశం గెలిపిస్తుంది, కానీ అరక్షణం కూడా ఆలోచించకుండా నీ బుర్రలో నుంచి పుట్టిన ఈ పిచ్చి ఆలోచన. ఇప్పుడు నువ్వు నా సామ్రాజ్యంలో ఉన్నావు. ఇక కాళీ అనేవాడు మాట పెరిగితే గుండెకు పోటొస్తుంది. అదే చేయి కలిపి రెండు గుద్దితే ఆ గుండెకి భయం పుడుతుంది. ఆ భయం శత్రు కళ్ళలో చూస్తే వచ్చే కిక్కే వేరప్ప. ఇది కిక్ అంటే. అది కొట్టనా? కొట్టనా? నా కొడుకు నన్నే కొడతాడా? చావు భయం నీ కళ్ళల్లో కనిపిస్తుంది. చచ్చిన దాన్ని చంపడం నా స్టైల్ కాదు. పో, బతికిపో. ఇకనైనా మనిషిలా బతుకు. ఒరేయ్ కాళీ, ఆగరా, నీ అంతు తేలుస్తాను. బావా ఉండు బావా, నిన్నే చంపాలని చూశాడు. ఆగు బావా, నేను చూసుకుంటాను వాడిని. కావాల్సింది పాండు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.